ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఒకసారి పక్కకి రా. ఎందుకు రావాలి? రాను. రాలేదంటే నువ్వు ఎవరు ఏంటి అనేది ఇక్కడ అందరికీ చెప్పాల్సి ఉంటుంది. చెప్పేయమంటావా? రోజా ఎక్కడికి? ఇప్పుడే వస్తాను. ఏంటి నన్నే బ్లాక్మెయిల్ చేస్తున్నావా? నువ్వు బెదిరిస్తే బెదిరిపోతాననుకున్నావా? చేసినవన్నీ చేసి ఇంకా చాలదన్నట్టు మళ్ళీ నన్నే నిలదీస్తున్నావా? అవునే, పద్ధతిగా బ్రతిమలాడాను, కాళ్ళు పట్టుకున్నాను. అయినా మీరు నాకు ఇవ్వలేదు. నాకిక వేరే దారి కనిపించలేదు. అందుకే నేను ఆ కోల్డ్ రూమ్ లో పడేశాను. అమ్మ దగ్గర నెక్లెస్ తీసుకోవడం కోసమే నేను అలా చేశాను, కానీ నిన్ను చంపాలనో ఇంకోటి చేయాలనో నాకు లేదు. అలా అనుకునేదాన్ని అయితే నువ్వు అక్కడున్నావని అమ్మకెందుకు చెప్తాను? నువ్వు చంపేసినా కూడా నేను ఈ హారాన్ని ఇచ్చేదాన్నే కాదు. నేను ఇవ్వలేదని నన్ను బంధించి అమ్మని బెదిరించి ఆ మణిహారం తీసుకుంటావా? మర్యాదగా ఇస్తావా ఇవ్వవా? నా పరిస్థితి అర్థం చేసుకోండి. ఎందుకే నన్ను ఇలా వేధిస్తున్నారు? మళ్ళీ ఈ మణిహారం ఇవ్వడం కుదరదు. చూసావుగా, అక్కడ అందరూ మణిహారం చూశారు. ఆ రమాదేవికి ఇది ఒరిజినల్ మణిహారం అని తెలిసిపోయింది. ఎన్నో సంవత్సరాలుగా ఈ మణిహారం కోసమే తను ఎదురు చూస్తోంది. మళ్ళీ కనిపించలేదంటే ఆవిడ ఊరుకోదు. ఆ మణిహారం ఉంది ఆవిడ కోసమో నీ కోసమో కాదు, రాజవంశం కోసం. అది తిరిగి వాళ్ళకి అప్పజెప్పాలి. మీకెలాగో ఏ ఆశలు లేవో, ఏ ఆనందాలు అవసరం లేదు. కానీ నాకు కావాలి. ఇంత ఆస్తి అంతస్తు, సమాజంలో ఇంత పలుకుబడి మనలాంటి వాళ్ళకి అంత సులభంగా వస్తుందా? నా కష్టంతో సంపాదించుకున్నాను. అయినా ఏం ఉపయోగం ఉంది? నా బిడ్డ గొప్ప స్థాయిలో ఉంటుందని అమ్మకు లేదు. మా అక్క గొప్పగా బ్రతుకుతుందన్న ఆనందం నీకు లేదు. ఎప్పుడు చూడు ఈ మణిహారం వాళ్ళకివ్వాలి వీళ్ళకివ్వాలి అన్నం తప్ప నా జీవితం బాగుపడుతుందని ఆలోచించరా? వాళ్ళకెవరికో చనిపోయిన వాళ్ళకిచ్చిన మాట కోసం నా జీవితం ఏమైపోయినా పర్లేదని వదిలేస్తారా? వాళ్ళు ఈ లోకంలో ఉన్నా లేకపోయినా మాటిచ్చిన నేను బతికే ఉన్నాను. నా ప్రాణం పోయినా సరే ఆ మాట పోగొట్టుకోను. అయినా ఈ మణిహారం విలువ నీకేం తెలుసు? మర్యాదగా మణిహారం ఇస్తావా, లేదంటే నన్నొచ్చి జరిగిందంతా అందరితో చెప్పేయమంటావా?